పండుగ అల్లలా మా కిట్టుగాడి ఏడికి పోయిండో. అరే కిట్టు, శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతే అగజాన్ పద్మార్కం గజానమానసింహనేకదం తం భక్తాననేకదం తుంపాస్మహే. బుద్ధ గణపయ్య, ఇన్నాళ్ళు నీ దయతో బ్రహ్మాండంగా ఉన్నాం. ఇప్పటి నుంచి కూడా నీ దయతో అందరికీ ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, అభివృద్ధి అన్నీ వచ్చేటట్టు చూడు తండ్రి. లోకా సంస్థ సుఖినోభవంతో దీవించు తండ్రి. నాయనా కిట్టు, ఏమన్నా నన్నేమన్నా పిలిచినావా? లేదా? మరి ఎవరు పిలిచినారబ్బా? నేను పిలిస్తే మీరు పలకరు, మళ్ళీ పిలిస్తే రాలేదు రాలేదు అని గోల చేస్తారు. ఏంటో ఈ మానవులు. నాయనా కిట్టు, వినాయక, వచ్చావా తండ్రి? పూజల్లో ఫుల్ బిజీగా ఉంటారనుకున్నా. నేను పిలవంగానే వెంటనే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ స్వామి. లంబోదరుడునైన నేను నా మిత్రుడు పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను చెప్పు? అవును, ఇందాక ఏదో కోరిక కోరినట్టున్నావు. అదే స్వామి, ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, అభివృద్ధి, వీటితో లోకా సమస్త సుఖినోభవంతో దీవించమని అడిగినా స్వామి. ఏంటి ఆయువు కావాలా నాయనా? వాయువును కాలుష్యం చేస్తూ ఆయువును ఎట్టా అడుగుతున్నావయ్యా కిట్టు? అంటే ఆయువు పెరగదా స్వామి? మీరు పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి అన్నీ కాలుష్యమే. చేతులారా మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటున్నారు భక్త. మరి ఏం చేయమంటావు స్వామి? అన్నిటికీ నువ్వే కారణం. ఓరి మానవా, చేసేదంతా మీరు చేస్తూ నన్నంటావేంటి నాయనా? మాకు బుద్ధినైనా సిద్ధినైనా ప్రసాదించేది నువ్వే కాబట్టి మాకు మంచి బుద్ధి ఇవ్వాలి కదా, కాబట్టి నువ్వే కారణం. ఎందుకు చెప్పట్లేదు నాయనా? ఎప్పటికప్పుడు సిగ్నల్స్ ఇస్తూనే ఉన్నా కదా, మీరే మారటం లేదు. రెడ్ సిగ్నల్ వేస్తే మా వాళ్ళు ఎక్కడ ఆగుతారు స్వామి? అంతా దబిడి దిబిడే ట్రాఫిక్ అంతా. నేను చెప్పేది ఆ సిగ్నల్ గురించి కాదు కిట్టు. వరదలు, తుఫాన్లు, రకరకాల వ్యాధులు, ఇవన్నీ మీరు చేస్తున్న కాలుష్యం, తప్పుల వల్ల వస్తున్న విపత్తులే. సరే, ఆయువు అంటే సరే, ఆ సంగతి వదిలే స్వామి. ఆరోగ్యం అన్నా ఇవ్వచ్చు కదా స్వామి? ఎందుకివ్వను? బ్రహ్మాండమైన ఆరోగ్యాన్నిస్తా. కానీ ఏం లాభం? మీరు దాన్ని ఉంచుకుంటేగా. ఇచ్చినట్టే ఇచ్చి ఏదో లిటిగేషన్ పెడుతున్నావు స్వామి. సకల సిద్ధులు తెలిసిన సిద్ధి వినాయకుడివి కదా నువ్వంతే. లిటిగేషన్లు కాదు భక్త, మీరు చేస్తున్న తప్పులవి. సిగరెట్లు తాగొద్దంటే తాగుతారు, మద్యపానం చెయ్యొద్దంటే చేస్తారు, కల్తీ ఆహారం తింటారు. ఇంకెక్కడి ఆరోగ్యం చెప్పు? ఏం చేస్తాం స్వామి, అలవాటైపోయిన ప్రాణాలు. అయినా ఆరోగ్యం ఈ స్వామి అంటే క్లాస్ బిగుతావేంది స్వామి నువ్వు? మా వాళ్ళకి ఇట్లా క్లాస్ బిగితే నచ్చదు. నాకు తెలుసు నాయనా, మంచి చెబితే మానవులకు అస్సలు నచ్చదు. అందుకే మీ కర్మ మీరు అనుభవిస్తున్నారు. సరే స్వామి, ఆయువు, ఆరోగ్యము ఎట్టొకటి నెట్టుకొస్తాము. ఐశ్వర్యం, ఐశ్వర్యము మమ్మల్ని అందరినీ అంబానీల్ని చేయొచ్చు కదా. ఎందుకు చెయ్యను? తప్పకుండా చేస్తా. కానీ అబ్బా, మళ్ళీ కానీ అంటావేంది స్వామి? కానీ లేదు, గిన్నె లేదు. తొందరగా డబ్బుల వర్షం కురిపి స్వామి, కురిపి. పిచ్చివాడా, ఎంత సంపాదించినా మీ సంపాదనంతా ఈఎంఐలు కట్టడానికే వెళుతుందిగా. గంటకు తగ్గ బొంతలా మీ ఆదాయానికి తగ్గ ఈఎంఐలుంటున్నాయి. ఇంకెలా ఐశ్వర్యవంతులవుతారు మీరు? మరి ఏం చేయమంటావు వినాయక? ఇల్లు లేదనుకో ఇంకా ఇల్లు కొనలేదా అని అడుగుతారు. కారు లేదనుకో ఇంకా కారు కొనలేదా అని అడుగుతారు. మరి ఏం చేయమంటారు స్వామి? ఈ లోకులు కాకులు. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండటం నేర్చుకోండి మానవ. ఆత్మసంతృప్తిని మించిన ఐశ్వర్యం లేదు నాయన. సరే స్వామి వినాయక, ఐ అగ్రి. ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము ఎవరికి అట్లా రాసి పెట్టుంటే అట్టుంటది. మరి అభివృద్ధి, అభివృద్ధి అది అద్భుతంగా అభివృద్ధి చెందుతారు నాయన మీరు. ఏఐ టెక్నాలజీ వస్తుందిగా, ఇక మానవులకు పూర్తిగా విశ్రాంతి దొరికినట్టే. వినాయక, నో, వాట్ డూ యు మీన్? అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే చేస్తే మాకు పనేముంటది స్వామి? తినబోతూ రుచులెందుకు కిట్టు? భవిష్యత్తును ముందే తెలుసుకోవాలని తాపత్రయపడకు, బాధపడతావు. సరే స్వామి, లోకా సంస్థ సుఖినోభవంతో దీవించేసాయి చాలు. మేమందరం ఎట్టోట చల్లగా ఉంటాము. ఎలా చల్లగా ఉంటారు నాయనా? భూతాపం పెరిగిపోతుంటే ప్రకృతిని నాశనం చేస్తూ, చెట్లు నరికేస్తూ, నదులను నాశనం చేస్తూ సమతుల్యం దెబ్బతీస్తున్నారు. అవును స్వామి, వానలకి వరదలకి బుడమేరు విజయవాడని ముంచేసింది. మా విజయవాడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మంచి పనులు చెయ్యండి, ధర్మంగా నడవండి, ప్రకృతిని కాపాడుకోండి. ప్రకృతిని మీరు నాశనం చేస్తే అది తిరిగి మిమ్మల్నే నాశనం చేస్తుంది. బుద్ధి వచ్చింది స్వామి, ఇప్పటి నుంచి మారతాం, ధర్మంగా ఉంటాం, ప్రకృతిని కాపాడుకుంటాం, తోటి వాళ్ళకి సహాయపడతాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇష్టకామితార్థ సిద్ధిరస్తు. వెళ్ళొస్తా నాయనా.
నా కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. లోకా సమస్తా సుఖినో భవంతు.